గుంటూరుకి ప్రధానమైన రహదారుల్లో జీటీ రోడ్ కూడా ఒకటి. ఈరోజు అందరం కూడా ఆ జీటీ రోడ్డు దగ్గరే ఉన్నాము. అయితే ఇది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ రోడ్డు అంతా కూడా శిథిలం అయిపోయి ఒక సంవత్సరం అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వేసుకున్న రోడ్డు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కిందకు వచ్చే రోడ్డు ఇది జీటీ రోడ్డు. అయితే సంవత్సరంన్నర క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పాట్ హోల్ ఫిల్ చేయాలి అని చెప్పి ఇచ్చిన నిధులతో ఈ రోడ్ని కంప్లీట్గా ప్యాచ్ వర్క్స్ చేసుకోవడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఈ రోడ్డు ఎలాంటి డెవలప్మెంట్కి నోచుకోకుండా ఇంకా కూడా పాడైపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా అధికారుల దృష్టికి అనేక మార్లు ఈ రోడ్డు పరిస్థితిని, దీనికి కావాల్సిన రోడ్డు శాంక్షన్స్ గురించి అనేక మార్లు తిరగడం జరిగింది. అయితే మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం ఎన్క్యాప్లో పెట్టైనా ఈ రోడ్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కారణాలు ఏమయ్యాయో, సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు, కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఈ రోడ్డు పరిస్థితి కనపడతా ఉంది.